అనిపిస్తుంది మరి మీకు రేవంత్ అన్న పరిపాలన బాగలేదమ్మా. ఎందుకు బాగలేదు? ఎందుకు బాగలేదంటే ఆయన అన్నయ్యని నెరవేర్చలేడు. వృద్ధాప్య పింఛని ఆయన చేసినవి ఉన్నాయి, ఈయన కొత్తగా ఏమి ఇస్తలేడు. మా సొంటలోకి ఏం లేదు, నీ పని పాట లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నాం. కూలి కూడా దొరకలేదు అడ్డ మీద. జనం ఎక్కువ అయిపోయారు. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నప్పుడు అసలు ఏం మార్పు జరిగింది? కేసీఆర్ ఏమో ముసలోళ్ళకి ముడిగోళ్ళకి అందరికి ఇచ్చిండు. ఏంటిది పింఛన్, వృద్ధాప్య పింఛన్. ఈయన అవే పింఛన్ ఇచ్చేస్తున్నాయి, కొత్త పింఛన్ ఇంతవరకు ఇష్యూ చేస్తాడు. అసలు ఏం చేస్తే మంచిగా అవుతుంది అంటారు రాష్ట్రంలో? ఈ ఫ్రీ పథకాలు ఉంచడం మంచిదా, తీసేస్తే మంచిదా? ఒకటి ఏంటంటే ఇంటింటికి పోతే ఒక కుటుంబంలో పోయి చెక్ చేస్తే ఊళ్ళు ఎట్లా బతుకుతారు, ఎట్లా తింటారు, వీళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయా లేవా, ఇంటికి పోయి నిజంగా ఆ ఉద్యోగం అయ్యో వీళ్ళు దాని ఉవ్వలు లేదు ఎడికేసి వస్తుంది, అదే రేషన్ మీద బియ్యం తీసుకుంటా. నిజంగా మేడం బాగా పరిస్థితి బాగాలేదు. ఫ్రీ పథకాలు పెట్టడం కరెక్టే అంటారా, తీసేయడం మంచిది? తీసేసే మంచిది. మేము పైసలు ఇచ్చి నిలబడాలి, మీరు ఆడవాళ్ళు వచ్చి కూర్చుంటారు. ఇంకా 20-30 బస్సులు పెట్టిండు. మా పైసలు ఆయన ఖజానా ఖాళీ చేసిండు, ఈయన ఖజానా ఇంకా ఖాళీ చేస్తున్నాడు. ఆయన అంత ఇంత పెట్టిపోతే ఈయన మొత్తం సాఫ్ చేస్తున్నాడు. ఫ్రీ బస్సు పెడితే కొన్ని కోట్ల రూపాయలు లాస్. అవన్నీ రేట్లు తీస్తున్నాడు అని అంటున్నారు కదా, జిఎస్టీ రూపంలో మనకి ఏదైతే బియ్యం, ఉప్పు, నూనె ఇట్లా మీద రేట్లు పెంచుతున్నాడు. ఈయన ఇస్తున్నాడు, అంత సెంటర్ నుంచి వస్తుంది. ప్రధానమంత్రి ఇస్తున్నాడు, మనిషికి 6 కిలోల బియ్యం ఇస్తున్నాడు. ఈయన సన్న బియ్యం ఇస్తున్నాడు. ఉగాది అన్నాడు, సంక్రాంతి అన్నాడు, దీపావళి అన్నాడు, దసరా అన్నాడు, ఏదో లేదు. సార్ రైతు రుణమాఫీ అయితే జరిగింది, ఉద్యోగాలు కూడా ఇస్తుండే. పంటలకమ్మా, పంటలలో మాకు పంటలు దున్నుదామంటే ఎదురు లేవు. సర్వేలు చేశారు కదా ఇంటి గురించి, సర్వే కరెక్ట్ గా జరిగిందా? జరగలేదు, సర్వే అసలు జరగలేదు. ఎవరు చెప్తే నేను చెప్పు, మా అడ్రస్ కూడా చెప్తాం. మా ఇంటికి ఇంతవరకు రాలేదు.